అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అన్ని విధాలుగా అమ్మాయిని వాడుకొని ఈరోజు ఆమెని వద్దని కేసు పెట్టడం జరిగింది. ఇది ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది కాబట్టి అతను కేసు వెనక్కి తీసుకోవాలని పెద్దల సమక్షంలో అనిత దగ్గర నేను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. దీనికి పెళ్లి చేసుకుంటానన్న ఒక సంజీవ రాయిని ఈ గౌస్య ఉమ్మ ఆపేసి పెళ్ళంటూ చేసుకోము, ఏదైనా నష్టపరిహారం ఉంటే కట్టిస్తాము, లేకపోతే అది కూడా లేదని ఈ అనిత జీవితం మీద వాళ్ళు ఆడుకుంటున్నారు. నువ్వు ఒక మహిళవే కదా గౌసియా ఉమా, మీరిద్దరు మహిళలే కదా, ఒక అమ్మాయికి న్యాయం చేయాలని లేదా? ఒక మగవాడికి సపోర్ట్కి పోయి ఆడదాని జీవితం నాశనం చేస్తారా? ఈ అమ్మాయిని రోడ్డుకి ఇచ్చి కొడతామంటారు, ఇంటికి ఎత్తుకొని వెళ్ళి కొడతామంటారు. ఈ మాటలు పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. చట్టపరంగా ఈ మహిళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ముగ్గురు కూడా కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నాను. అలా ఈ అమ్మాయికి న్యాయం జరగని పక్షంలో గౌసియా బాగా గుర్తుపెట్టుకో, నీ ఇంటి ముందర ధర్నా కూర్చుంటామని నీకు హెచ్చరిస్తున్నాను. నువ్వు ఎలాగైతే సంజీవ్ రాయ్ని తీసుకెళ్ళి తప్పుడు వీడియో చేయించావో అలాగే నీతి నిజాయితీగా ఈ అమ్మాయి జీవితం నిలబెట్టు, అనిత జీవితం నిలబెట్టు. ఈరోజు ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేరు. ఈ అవమానం తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా అమ్మాయితో మాట్లాడలేదు, ఏ అన్న తమ్ముడు సపోర్ట్ లేదు. అలానే మమ్మల్ని ఆశ్రయించింది. దీనికి ఆ అమ్మాయికి సాయం చేయాలని ప్రతి ఒక్క మహిళను, ప్రతి మహిళా సంఘాలు నేను వేడుకుంటున్నాను. గౌసే బాగా గుర్తుంచుకో, ఈ అమ్మాయికి న్యాయం జరిగిన పక్షంలో గౌసే ఇంటి ముందర ధర్నా కూర్చుంటామని తెలియజేసుకుంటున్నాను. న్యాయం చేసుకోవాలని ఉన్నదాన్ని అట్లాంటిది గుంటకలు వాడు కొడితే నువ్వు ఎంత దూరం పోయి పడతావు అని గౌసియా మాట్లాడటము, అక్కడ వాళ్ళ అమ్మ సంజీవ్ రాయుడు నన్ను తిట్టడము, నేను బయటికి రావడము, ఇవన్నీ నాకు న్యాయం చేయకపోగా అసలు ఎంత దూరం పోతుందిలే పోనీలే అని వాళ్ళు సపోర్ట్ చేసి పెద్ద ఎంఆర్పిఎస్ సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని పోయినాడు సంజీవ్ రాయుడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని పోయిన అతను పెద్దలు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోగా నేను అక్క వాళ్ళని తీసుకొని పోతే, బాబు 5 నిమిషాలు నీతో మాట్లాడతానమ్మా అని అక్క అంటే అక్క మీద చైను లాగింది, 5 లక్షలు డిమాండ్ చేసింది, ఎస్టీ కేసు పెడతానని నన్ను బెదిరించింది. నేను న్యాయ పోరాటం చేస్తానంటే ఇది మా ఇంటికి వచ్చి ఈ విధంగా నన్ను బెదిరించినారు అని చెప్పడం అనేది తప్పు ఆరోపణలు చేస్తున్నారు సంజీవ్ రాయుడు. గౌసియా అక్క మాటలిని తప్పు ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం చేయాలా గౌసియా, నువ్వు ఎక్కడున్నా సంజీవ్ రాయుడు పిలుచుకొని వచ్చి నాకు మాత్రానికి పెళ్లి చేపియాలా. అసలు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని పోయిన మనిషిని నువ్వు నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఏం డ్రామా ఆడిస్తున్నావో నాకైతే తెలీదు. సంజీవ్ రాయుడు పిలుచుకొని రావాలా, నాకైతే పెళ్లి జరగాల సంజీవ్ రాయుడుతో, లేకపోతే నీ ఇంటి ముందుకే వచ్చి నేను ధర్నా చేస్తాను. కర్నూలు జిల్లా ఏపీ ఎంఆర్పీ జిల్లా అధ్యక్షుడు. అయితే ఈరోజు మరి మా రాష్ట్ర మహిళా జ్యోతికి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గౌసియా అలాగే ఉమాదేవి మళ్ళీ మా కులాన్ని కించపరిచి మాట్లాడినందుకు మాకు విషయం తెలిసినందుకు మేము వీళ్ళకి మద్దతుగా ఈరోజు వచ్చినాము. మరి అయితే వారికి గౌసియాకి ఉమాదేవికి ఇద్దరు చెప్తున్నా, మీరు మీ దందాలో ఏమైనా చేసుకోండి, మా జాతిని అవమానపరిస్తే మాత్రము మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఖబర్దార్ జాగ్రత్త, మీరు మహిళలు అని చెప్పి మరి ఇంకో మహిళల్ని అవమానపరచడము, లేకుంటే ఒక అమ్మాయిని
ఇష్టపడిన అమ్మాయిని కలిపి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మరి జ్యోతి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అనేక సమస్యలపైన పోరాటం చేస్తూ ఉంటే మీరు వాళ్ళ దగ్గర అంతో ఎంతో డబ్బులు తీసుకొని అబ్బాయిని దాచిపెట్టడము, అబ్బాయి కోసము మళ్ళీ మా కులాన్ని అవమానపరచడము ఇలాంటివి చేస్తే మాత్రము ఖబర్దార్ జాగ్రత్త. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్, ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేయాల్సిన అవసరం వస్తుంది. మరి మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఇది ఉంది. మీరు మీ దందాలు మీరు ఏమైనా చేసుకోండి, మీ అవుట్లోకి మేము రాము. మా సమస్యలోకి వచ్చి మా కులాన్ని అవమానపరిస్తే మాత్రము మేము మరి అనేక ధర్నాలు చేయాల్సిన వస్తుంది. ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లోన రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు ఎక్కిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఎవరైనా సరే మాది కులాన్ని అవమానపరిస్తే మాత్రము ఊరినే ఉండే ప్రసక్తే లేదు. మళ్ళీ మా సహనాన్ని ఎంతవరకు చూస్తే అంతవరకే బాగుంటుంది. మా సహనము కోల్పోయినామంటే మరి మేము రోడ్లకు ఎక్కిన తర్వాత వాళ్ళు ఎన్నుకున్న నాయకులకు కూడా ఖబర్దారని చెప్పని చెప్తున్నాము. చాలా జాగ్రత్త. ఇది ఒక కులాన్ని అవమానపరచడం అనేది మీకు మంచి పద్ధతి కాదు. మీరు వీటికి పని చేసుకొని మసలంగా వీళ్ళ మీద, గౌసియా మీద, ఉమాదేవి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఉన్న పలంగా కట్టాలని చెప్పి మళ్ళీ పోలీసు వాళ్ళని కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు చేస్తాము. మాకి దయచేసి మా జాతికి న్యాయం చేయమని చెప్పి పోలీసులకి, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి, పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.